జై హనుమాన్. శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఈ వీడియో సజ్జనర్ గారికి అంకితం. ఎందుకంటే నేను ట్విట్టర్లో 2000 టైమ్స్ ట్యాగ్ చేసిన. ఈవెన్ దో మియాపూర్ పోలీస్ స్టేషన్ కూడా చాలాసార్లు విజిట్ అయినా, కానీ నాకు తెలియదు అసలు ఒక ముస్లిం వ్యక్తి మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి ఎందుకు అట్లా మీరు లేట్ చేస్తారు, ఎందుకు అట్లా భయపడతారో నాకు అయితే అర్థమైతే లేదు. ఎందుకంటే బిగ్ అమౌంట్ అండి, చాలా 4 lakhs దాకా ఇవ్వాలి శాలరీ. నేను దుబాయ్లో వర్క్ చేసిన, యాజ్ ఎ అకౌంటెంట్గా వర్క్ చేసిన ఆ స్వామి దగ్గర. కరోనా టైంలో నేను ఇండియాకి వచ్చినాక అప్పటి నుండి ఫాలోఅప్ చేస్తున్నా. ఇస్తా అని చెప్పేసి ఒక 3 years పెండింగ్ పెట్టిండు. నాకు ఒక మెడికల్ ఎమర్జెన్సీ ఉండి మళ్ళీ గట్టిగా మెసేజ్ పెడితే నేను ఏం చేసుకుంటావో చేసుకోపో, నువ్వు ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చుకో అది ఇది అంటే, నేను అప్పటి నుండి మియాపూర్ పోలీస్ స్టేషన్లో చాలాసార్లు వెళ్ళి విజిట్ చేస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి స్వామి అంటే మా ఎస్ఐ లేడు, సిఐ లేడు అని తప్పించుకుంటారు. ఎందుకు ఒక ముస్లిం వ్యక్తి మీద, ఒక ఫ్రాడ్ చేసిన వ్యక్తి మీద మీరు ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి ఎందుకు అంత భయపడతారో నాకైతే అర్థమైతే లేదు. ఈ తెలంగాణ అంతేనా, లేకుంటే ఇండియా మొత్తంలో ఒక ముస్లిం వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ కానీ ఒక కేసు రిజిస్టర్ చేయడానికి ఎందుకు అట్లా భయపడతారో తెలియదు. నేను ఇప్పుడు నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పిన. నాకు ఇప్పుడు మాల వేసుకున్న సాటిస్ఫాక్షన్ లేదు. డైలీ డ్యూ టు జాబ్ షిఫ్టింగ్లో ఉన్నా. నా ఈఎంఐస్ కానీ, నా పిఎల్స్ కానీ, అన్ని లోన్స్ అని పెండింగ్ ఉన్నాయి. ఈవెన్ చాలా బ్యాంక్స్ ఏందో అర్థం కాదు. బ్యాంక్స్ డైలీ మినిమం ఒక పర్సన్కి కాల్ చేసి అప్డేట్ చేసినాక కూడా డైలీ ఒక 100 calls చేస్తారు. నేను చాలా మెయిల్స్ పెట్టిన, రిప్లై ఇచ్చిన, ఒక 15 days టైం అడిగిన. ఈవెన్ ద సో అండ్ సో రీజన్ అని మెన్షన్ చేసిన, అయినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎందుకు చేస్తారు? మన ఇండియన్ కంట్రీలో బ్యాంకింగ్ సిస్టమ్ అనేది అట్లా తయారైంది. ఎందుకంటే వేల కోట్లు లక్షల కోట్లు మొత్తం సెటిల్మెంట్ చేసుకున్న మొత్తం దేశం నుంచి, ఇండియా నుంచి పారిపోయిన ఒక వ్యక్తుల గురించి పట్టించుకోరు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక 2000, 5000, 4000 మంత్లీ ఈఎంఐ పెండింగ్ ఉన్నా కూడా డైలీ కాల్ చేసి టార్చర్. ఈవెన్ నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసిన, నేను అయ్యప్ప మాలలో ఉన్నా అని చెప్పిన. ఒక పర్సన్ ఎస్బీఐ నుండి, కొటాంగ్ నుండి మాల వేసుకునేది ఎందుకు? మొత్తం లోన్స్ మొత్తం ఎగగొట్టి మొత్తం పారిపోవడానిక, జస్ట్ అట్లా తప్పించుకోవడానికి కానీ రిప్లై ఇస్తాను. వాళ్ళు అసలు ఏమనాలో కూడా అర్థమవుతలేదు. అట్లా ఉన్నారు మనుషులు కూడా, అట్లా తయారయ్యారు. మనకు తెలుసు కదా, మొత్తం ఆర్బీఐ కూడా ఏం పట్టించుకోదు. ఈవెన్ దో చాలామంది రిక్వెస్ట్ పెట్టినా, మెయిల్స్ పెట్టినా, ట్విట్టర్లో కానీ రిక్వెస్ట్ పెట్టినా కూడా ఒక్క పర్సన్ కూడా రిప్లై అయ్యేది. మరి డిజిటల్ ఇండియా అని చెప్తున్నారు కదా, అసలు డిజిటల్ ఇండియా ఏ రూపంలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఒక కామన్ పర్సన్ ఒక 5000, 4000 ఈఎంఐ పెండింగ్ ఉన్నా కూడా చాలా, ఒక్క పర్సన్ కాకుండా ఒక పర్సన్ కాల్ చేసి ఒక్కొక్క పర్సన్ మళ్ళీ ఆటోమేటిక్ సిస్టమ్ జనరేటెడ్ కాల్స్ పెట్టి చాలా డిసప్పాయింట్. ఒక మనిషిని డిమోటివేట్ చేసే విధంగా మాట్లాడతారు. అది ఒక రాంగ్. అది మీ తీసుకున్న వేల కోట్లేం కాదు, జస్ట్ ఒక 2000, 4000 రూపీస్ ఒక ఈఎంఐ తీసుకున్న ఒక వ్యక్తి, అంటే నేనే కాదు చాలామంది ఉన్నారు, వాళ్ళను హరాజ్ చేయడం మంచిది కాదు. ఎందుకంటే మీ ప్రతాపం మీద అసలు నాకు ఒక చిన్న డౌట్, ఒక 10,000 అమౌంట్ పెండింగ్ ఉంటేనే ఇంత కాల్ చేస్తున్నారు కదా. మరి మొన్న రీసెంట్గా ఒక పొలిటీషియన్, మాజీ ఎంపీ సంథింగ్ అట్లా కేంద్ర మంత్రి, నాకు న్యూస్లో వచ్చిన దాని గురించే మాట్లాడుతున్నా, కొన్ని వేల కోట్లు మొత్తం సెటిల్మెంట్ చేసుకొని దర్జాగా తిరుగుతున్నాడు. మరి ఆయనకు ఎన్ని కాల్స్ పోతాయి, ఆయనకి ఎంత టార్చర్ ఉంటుందో నాకైతే అర్థం కాదు. ఇది మీ కాల్స్, మీ కలెక్షన్ కాల్స్ ఓన్లీ కామన్ పీపుల్ మీద, సామాన్య ప్రజల మీదనైనా, లేకుంటే పొలిటికల్ లీడర్స్, బిజినెస్ పర్సన్స్ మీద కూడా మీరు ఇలానే కాల్ చేసి సతాయిస్తారు? సజ్జన గారు, ఈ యొక్క వీడియో మీకు రీచ్ అవుతుందని మీరు నాకు అపాయింట్మెంట్ ఇచ్చి నా యొక్క సజెషన్ ప్లస్ మళ్ళా నేను ఎవరి మీద అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి అనుకుంటున్నానో ఆ యొక్క వ్యక్తి డీటెయిల్స్ మొత్తం మీకు ఆల్రెడీ షేర్ చేసిన. మీరు నాకు కొంచెం అపాయింట్మెంట్ ఇచ్చి నన్ను ఈ గండం నుంచి కాపాడుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ మాల వేసుకున్న ఉద్దేశం ఏంటంటే కొంచెం మంచిగా అవుతుంది ఉద్దేశం అనేది.
ఆల్రెడీ కొంచెం ఒక 1 మంత్ ఈఎంఐస్ పెండింగ్ ఉంటేనే ఇంత టార్చర్ చేస్తున్నారు. అది ఆ బాధ మీకు అర్థం కాదు. దయచేసి నాకు అపాయింట్మెంట్ ఇవ్వగలరని నా యొక్క మనవి. థ్యాంక్ యూ.